ఇద్దరు స్నేహితులు అవ్వాలంటే వాళ్ళకి వీళ్ళు స్నేహితులు అవ్వాలి, వీళ్ళు వాళ్ళకి స్నేహితులు అవ్వాలి, అంతే కదండి. ఇప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం ఏంటంటే తన స్నేహితుని కోసం పరలోకాన్ని విడచి ఈ లోకానికి ఏం చేశాడంటండి. ఒక స్నేహితుడి కోసం, ఒక చెడ్డ స్నేహితుడి కోసం మంచి స్నేహితుడు ఏం చేశాడంట, ఆ పరలోకపు మహిమను విడిచి ఈ లోకానికి వచ్చి నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేస్తే మీరు నాకు దాసులై ఉంటారని చెప్పక నా స్నేహితులై ఉంటారని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమోసు గ్రంథములో ఒక మాట వ్రాసి ఉంటుంది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అనే మాట. ఇప్పుడు ఆ స్నేహానికి మనం ఏం చేయాలి, సమ్మతించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు నా స్నేహితులు అంటున్నాడు ఆ మంచి స్నేహితుడు. అది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. స్నేహితుల కోసం తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన వాడు ఎవ్వడూ లేడన్న ప్రకారం ఆయన మనకిచ్చిన భాగ్యం ఏంటంటే మన కోసం ఆయన దిగి కిందికి వచ్చాడు. ఇప్పుడు మన బాధ్యత ఏంటి, ఆ స్నేహితుల కోసం చేయవలసింది. ఆయన మనకిచ్చిన భాగ్యం ఏంటి చెప్పండి. మన కోసం ఏం చేశాడు మన కోసం, ఆ లోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మన బాధ్యత ఏంటి అంటే ఆ స్నేహితుని కోసం మనము సమయాన్ని ఇవ్వాలి. ఇప్పుడు నా ఫ్రెండ్ అంటూ ఫోన్ చేసినప్పుడల్లా రిజెక్ట్ చేయి. ఏమంటాడు ఆ ఫ్రెండ్